అందరికీ వారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భావి రాష్ట్ర నాయకులు పెద్దలు కేటీఆర్ గారు, జిల్లా పెద్ద దిక్కు 2 దశాబ్దాల పాటు రంగారెడ్డి జిల్లాను, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఒంటి చేత్తో పరిపాలించినటువంటి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు గారు, వినయ్ కుమార్ గారు వెళ్ళిపోయిరా, వినయ్ భాస్కర్ గారు, వేదిక మీద ఉన్న రమణారెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాగానే మనం అందరం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. కిషన్ అన్న, నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నా, మీ డిఎన్ఏలనే ఉంది, మీ అమ్మ 96 ఏళ్ళలో 97 ఏళ్ళలో బతికింది. మీరు కూడా ఇంకా 26 బాకీ లేకుండా నిండా 100 ఏళ్ళు బతకాలని, ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, అన్న అన్ని విషయాలు రమణారెడ్డి గారు చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 28 నెలల్లో ఏమవుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారిని యూట్యూబ్లలో ప్రెస్లో చూస్తూ ఉన్నాం. ఏమయ్యా, ఎవడన్నా పెళ్లి చేసుకుంటే 9 నెలల, కానీ నీ 9 నెలల చల్లకుండా నువ్వు సత్తజాల నోడవు. 28 నెలలు అయింది, నీ మాటకైనా లెక్కనే. మరి 9 నెలలకే పిల్లనో పిల్లగానో పుట్టిస్తారు అని అన్నావు. 28 నెలలు అయినా మరి తాలు లేదు, గట్టి లేదు, ఏది లేకుండా కొట్టు మిట్టాడుతా ఉంది నీ పరిపాలన. ఇవాళ ఒక్కటి కాదు, పొల్లు మాటలు. ఎన్నికల ముందేమన్నాడు, డిసెంబర్లో తీసుకుంటే ఇంత, జనవరిలో తీసుకుంటే డబల్ అన్నాడు. అది లేదు, ఒకటి పెట్టుకుర్రన్న. రంగారెడ్డి జిల్లాల ఈ భూములను ఈ అధికారులు కూడా కొంతమంది లంగాలు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి జోక్తారు. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు రేపు మనం వచ్చినాక పని పెడదాం అనుకుంటే రంగారెడ్డి జిల్లాను కోసినోడు నల్గొండల పోయి జగదీష్ అన్నను పట్టుకొని మీ దానికి కళ్ళ బేరానికి వస్తారు. ఎప్పటికే కానీ ఏ నాయకుడైనా అధికారి అనేటోడు పచ్చగుంటూ వస్తాడు, కార్యకర్త అనేటోడు కష్టం ఉంటూ వస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎంత దోపిడీ అంటే, మా చిన్నతనం దాదాపు 40 ఏళ్ల సంది ప్రజా జీవితంలో ఉన్నాం. ఎంఆర్ఓకి ఒక 5,000 ఇస్తే అయిపోయే పని ఇవాళ కలెక్టర్ గారి దగ్గరకు పోతే 5 కోట్లు కావాలని అడుగుతారు. మా జన్మలో కూడా ఇటువంటి రోజులు వస్తాయని ఎవ్వరు కూడా అనుకోకుండొచ్చు. ఏమున్నా ఒక 22A పెట్టి, భూమి ఎవరిదన్నా భూమి ఉంటే దాన్ని 22A పెట్టి దాన్ని తీయాలంటే 30% అన్నా, లేకపోతే కోట్ల కొద్ది రూపాయలన్నా. ఎవడయా మన అయ్యల అమ్మలు కష్టపడి తిండి తినక కూడబెట్టుకొని పైసా కూడా పెట్టుకొని కొన్నాం. ఆ కొన్న భూములు సేద్యం చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,00,000 భూమి 2 కోట్లు అయ్యింది. కానీ ఈ దొంగలు వచ్చేమో మా నెత్తి కొడతారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రంగారెడ్డి జిల్లాలో ఏ రాజకీయాలలో మేము చిన్ననాటి సంది చూసినా, ఎవరన్నా ఒక తెల్ల బట్టలు వేసుకున్నా, ఏ రూలింగ్లు ఉన్నా, ఎవరున్నా ఒక పైరవకారు పోయి ఓ 10,000 తీసుకుంటే ఓ 1,000 జైలు వేసుకొని 9,000 అధికారికి ఇచ్చి పని చేపించేది. ఇక్కడ నాయకుడు బతికేది, అక్కడ అధికారి కూడా ఇంతో అంతో లాభంతో పని జరిగేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు లేదు, ఎంపీలు లేరు. వాళ్ళ కార్యకర్తలు అయితే ఎండిపోయి రాళ్లే తిడతారు, రాళ్ల సాపన్నే వాళ్ళకి తగులుతుంది. కానీ బ్రోకర్లు పెట్టి కలెక్టరేట్ కు అధికారికంగా 4 బ్రోకర్లు ఉంటారట. ఆ బ్రోకర్ తానికి పోతేనే ఆ పనులు అవుతాయట, కానీ లేకపోతే అయితలేవు. రంగారెడ్డి జిల్లాను లూటి పగటి బందిపోటు దొంగల కన్నా ఎక్కువ దోసుకుంటున్నారు. దీని మీద మీరు ఒక కన్నేయాలి. నిన్ననే పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మేమందరం కూడా నాదర్గుల్ భూముల కొరకు పోయినాం. నాదర్గుల్ భూముల కొరకు పోతే ఆయన అడిషనల్ కలెక్టర్ ఆయన కూడా లీవ్ పెట్టి దొబ్బేతామని చూసిండు. మేడం ఫోన్ చేసి బెదిరిస్తే ఉండి మేము పోతే వెనకడికి పెద్ద ఆయన జానారెడ్డి గారు చెప్పేది నక్సలైట్ల విషయంలో చట్టం తన పని తన చేసుకపోతుందని. నిన్న కూడా ఆ స్పెషల్ కలెక్టర్ ఎన్ని అడుగు శ్రవణు, మేడము, కిషన్ అన్న అందరు కింద మీద ఏది పెట్టి చెప్పినా క్యాసెట్ వేసుకొని వచ్చినట్టు వచ్చి చెప్తా ఉండు. ఇంత దుర్మార్గంగా జరుగుతుంది. మేమందరం మీరు పిలుపునిస్తే
పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా భూములను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాగా చేయాలి. అదే కాకుండా రంగారెడ్డి జిల్లా ఉనికి ఆనాడు పెద్దలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ అభిమానించే నాయకుడు. ఆయన పెద్దలు కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు మీద స్వాతంత్ర సమరయోధన మీద జిల్లా పెడితే ఆ జిల్లా రూపురేఖలు లేకుండా చేసిర్రు. ఉన్న భూములను ఎట్లా దోసుకుంటారు పోలీసోళ్ళు. పాపం పోలీసోళ్ళే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూచిగా వెలిగింది. అయ్యా మా నాయకుని నాయకత్వం, మీ పనితీరు, మరి మీకు ఇప్పుడు ఎందుకో బుద్ధి గడ్డి తిన్నట్టు పోలీసు వాళ్ళు ఎట్లుర్రు అంటే ఎమ్మెల్యేల కొడుకులు పెండ్లాలు పోతే కూడా రోప్ పార్టీ పడుతురు. మా చిన్నతనంలో ఒక చీఫ్ మినిస్టర్కే రోప్ పార్టీ పట్టేది. అంత దిగజారిపోతారు. మరి ఎందుకో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పోలీసులన్నా నేను ఈ వేదిక మీద ఉండి చేస్తా ఉన్నా, మీ కష్టం వల్లనే ఈ శాంతి భద్రతలను కాపాడిరు. మీ అలసత్వం వల్లనే మళ్ళా ఈ రాష్ట్రంలో అలజడి మొదలవుతుందనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి అన్న ఏదేమున్నా రంగారెడ్డి జిల్లా విలువైన జిల్లా. రంగారెడ్డి జిల్లా ప్రజల మా తండ్రులు తాతలు సంపాదించిన భూములను కొల్లగొడతారు. ఇంకొక విషయం, రామదాస్పల్లి ప్రాంతంలో రామదాస్పల్లి, కొయ్యాడ, సేరిగూడ, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన రైతుల భూములున్నాయి. 1200 ఎకరాల భూమి తండ్రుల కాలంలో కొన్ని 1952లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం. ఆ భూములను గవర్నమెంట్ కూడా అక్వైర్ చేసింది గతంలో. దాన్ని కూడా మన కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపిరు. మేము రైతు కమిషన్ చైర్మన్ గారిని తీసుకుపోయి కలెక్టర్ గారికి చెప్తే చేస్తామని చెప్పిండు. మళ్ళా తర్వాతనేమో మంత్రి గారిని కలవాలంటుండు. మా భూమికి మీరెవరండి మంత్రి గారిని కలవడానికి? తప్పేం జరిగింది? ఒకటి 2 చేతుల దొంగల కన్నా ఎక్కువ దోసుకుంటారు. కాబట్టి రంగారెడ్డి జిల్లా మీద మీరందరూ కూడా దృష్టి పెట్టాలి. మీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక జిల్లాను అధికార యంత్రాంగాన్ని స్తంభింపే విధంగా పనిచేయాలని నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఇక మన లోకల్ శాసనసభ్యుని గురించి సోదరుడు రమణ అన్ని చెప్పిండు. ఇక నేను చెప్పే రోజులు ఇంకా జర దగ్గర, ఇంకా ఒక 5-6 నెలలు అయినాక చెప్తా. ఆయన గురించి ఇప్పుడే చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మొక్కవోని దీక్షతో అంకుటిత భావంతో ఉన్నటువంటి కార్యకర్తలు, అధికారం ఉన్ననాడు పంట వండంగానే మనం ఇంట్లో అన్ని ఒడ్లు కొట్టి పోసుకుంటాం. ఆ ఒడ్లను మళ్ళా మండెపోసేటప్పుడు నీళ్ళల్లో పోస్తే, మండెపోసుడు ఎప్పుడంటే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అసలు గింజలేమో కిందికి దిగుతాయి ఒడ్లు నానవస్తే. ఈ తాల్ కొడుకులేమో అంతా మీదికి తేలుతారు. జనరల్ ఎలక్షన్ రాగానే బయటికి పోతారు. ఆ తాలు ఏడికి పోయినా అది మొలకెత్తేది కాదు, చెట్టు మొలిచేది కాదు. ఏడున్నా తాలుగాళ్ళ మీదనే ఉంటారు. ఏడు అధికారం ఉంటాడో పొద్దున్నే పోతారు. మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఒక 5-6 పోయి రోజు పొద్దున్నే కూర్చునేది. అందుకెళ్ళి 3-4 మైనస్ అయ్యారు కొడుకులు. ఎప్పుడు వాళ్ళకే పనే ఉంటుంది. ఈడ ఉన్నోళ్ళే అసలైన కార్యకర్తలు. ఈ 1000-2000 మంది కూడా, ఈ 2000 మంది ఒక్క గింజ 40 గింజలను పండించినట్టు ఒక్క కార్యకర్త 100 మందిని తయారు చేయగలుగుతారు. మీరెవ్వరు భయపడొద్దు. మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం ఉంది. మన రామన్నుండు, హరీష్ అన్నుండు, మేడం ఉంది, కిషన్ అన్నుండు. ఎవ్వరు కూడా మన జోలికి వచ్చినా, ఎవ్వరు వచ్చినా వంగబెట్టి ముడ్డి మీద అనే దమ్ము మనకుంది అనే విషయాన్ని మీతో మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన యువ నాయకులు 51 రోజు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ పైన మన జెండా ఎగరేయడానికి ఆర్నిషల్ కష్టపడినటువంటి మన యువ నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం
సర్పంచ్లకు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమానికి పిలవంగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా భవిష్యత్తు తెలంగాణ ఆశాకిరణం, నేటి యువతకు ఆశాకిరణం, అదేవిధంగా నేటి యువతకు స్ఫూర్తిదాత మన కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా మన జిల్లా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు, నాకు దైవ సమానమైన మా నాన్నగారు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు వారి జన్మదినం కాబట్టి వారికి నా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక నిర్వహించిన పెద్దలు క్యామ మల్లేశన్న గారికి, మిగతా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబాల సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా 2 విషయాలు. మొట్టమొదటిగా ఏదైతే గత 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక, నియోజకవర్గంలో అధికారం కోల్పోయినాక మనం ఏ విధంగా పోరాడుతూ మన నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కానీ, అదేవిధంగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ సీట్తో పాటు అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లను కానీ గెలిపించుకున్నామో వారందరికీ కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారితో ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేయించి వాళ్ళందరినీ గౌరవించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేవలం గెలిచిన వాళ్లే కాదు, ప్రతిపక్షంలో ఉన్న ధైర్యంతో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారో వారందరినీ కూడా పార్టీ గౌరవిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్న నాయకులకు కానీ, అభ్యర్థులకు కానీ ఎన్ని విధాల బెదిరింపులు వచ్చినాయి, ఎన్ని విధాల అవమానాలకు గురి చేసిర్రు, ఏ విధంగా మీ అందరిని ఇబ్బంది పెట్టిర్రో అవన్నీ కూడా మా అందరికీ తెలుసు, మా అందరికీ గుర్తున్నాయి. భవిష్యత్తులో వాటన్నిటికీ తగు సమాధానం చెప్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు మొన్న కలిసి పిలవంగానే మన నియోజకవర్గానికి రావడం జరిగింది. అన్న అందరు కూడా గౌతంలో సర్పంచులకు అందరికీ ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నా. అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్లు కూడా గెలిచినారు. 51 రోజులు అందరు కూడా నాతో పాటు ఈరోజు నా రాజకీయ జిద్దు కోసం వాళ్ళ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు 51 రోజులు వాళ్ళందరూ కూడా నాతో పాటు నేను ఎక్కడికి తీసుకుపోతే అక్కడ, ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే నిద్రపోనికే సరైన జాగా లేకుంటే అయినా వాళ్ళు అక్కడ కష్టం అనకుండా నేల మీద కూడా వండుకున్న రోజులు ఉన్నాయన్న, అట్లా కష్టపడ్డారు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు ఏదైతే కోర్టులలో కేసులు కానీ ఒక్కొక్క అభ్యర్థిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఒక అభ్యర్థిని బీసీ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బంది పెడతారు, ఒక అభ్యర్థిని 2 ఓట్లు ఉన్నాయి, రూరల్లో ఒక ఓటు ఉంది, అర్బన్లో ఒక ఓటు ఉంది అని ఒక అభ్యర్థిని ఇబ్బంది పెడతారు. ఒక అభ్యర్థి అన్న మీకు చెప్పాలి, మా నియోజకవర్గం 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన కొండిగారి రాముల అబ్బాయి కొండిగారి త్రిలోక్ ఈరోజు మన పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎన్నికైంది. కానీ అనుకోని కారణాల వల్ల పాపం పెద్ద ఆయన మేము క్యాంపులో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. అయినా వాళ్ళ అబ్బాయి ఒక్కరోజు వాళ్ళ నాన్న చావు కోసం వచ్చి కార్యక్రమం అటెండ్ అయ్యి తిరిగి అదే రోజు రాత్రి వచ్చి మా క్యాంపులో చేరడం జరిగిందన్న. అంటే వాళ్ళు ఏ విధంగా పార్టీకి అంకిత భావంతో పార్టీని గెలిపించుకోవాలి, మేము ఇక్కడ గెలిచిన వాళ్ళం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కష్టపడిన మమ్మల్ని గెలిపించిన కార్యకర్తల్ని వాళ్ళ మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఆ విధంగా మా అంటున్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి మురళి ఏ విధంగా అయితే అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం వాస్తవానికి ట్రై చేసిన మొదటిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తే అతన్ని మీరేసే 4 ఓట్లతోనే నేను ఎమ్మెల్యే అయినా, నీకు టికెట్ ఇచ్చేది లేదు, నువ్వు డ్రైవర్ పనిచేసే ఒక డ్రైవర్ కానీ నీకేంది టికెట్ ఇచ్చేదని చెప్పి ఎల్లగొడితే అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినాక గంట లోపట్నే మన క్యాంప్లో వచ్చి చేరి ఎట్టి పరిస్థితుల్లో నేను మీ ఎంట ఉంటానా, మీ ఎంట నడుస్తా అని చెప్పి
ఈరోజు మన ఎంట ఉండడం జరిగింది. ఈ విధంగా వాళ్ళనే ఇబ్బంది పెట్టుకుంటా కాదు, మన నాయకుల్ని ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో వారిపైన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయలే, ఎప్పుడు ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కానీ ఆయన మీద కూడా ఈరోజు కిడ్నాప్ కేసులు, బెదిరింపు కేసులు అన్నీ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. దాంతోపాటు నా మీద కూడా ఒక 4 కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పిన క్యాంపులు ఉన్నప్పుడు, 4 కేసులు కాదు 400 కేసులు పెట్టండి, నేను ఇట్లనే ఉంటా, మీరు నాతో పాటు ఉండండి, మనం 6 నెలలైనా సరే తప్పకుండా ఇదే క్యాంపులో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ని గెలిపించుకోవాలి అని చెప్పి ఈరోజు అందరం కూడా ఒక టీం వర్క్తోని, సమిష్టి కృషితోని ఈరోజు చైర్మన్ని గెలిపించుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎగ్జామ్స్ టైము ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంతమందికి క్రూషియల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది జరుగుతుంది అన్నా కానీ వాళ్ళు ఒకటే మాట అన్నారు, మా అమ్మగారింటికైనా పంపిస్తాం, ఇంకెక్కడికైనా పంపిస్తాం అన్నా, వాళ్ళు చదువుకునే చదువు చదువుకుంటారు, మార్చి కాకుంటే సెప్టెంబర్లో రాస్తారు, కానీ మాత్రం మేము పోము అని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్నారు. అంటే ఏ విధంగా అయితే పార్టీ కోసం ఈరోజు వాళ్ళు నమ్ముకున్న నాయకుని కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని వాళ్ళు ఏ విధంగా వమ్ము చేయొద్దని ఈరోజు వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడుకున్నారు, ఏ ఒక్క వ్యవస్థని కూడా వదిలిపెట్టలే. పోలీస్ వ్యవస్థను కానీ,